గత 2 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన వివాదంపై జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డిఎంహెచ్ఓ సుగంధిని, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ నరేందర్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో తరచూ జరుగుతున్న సంఘటనలపై సిబ్బందితో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెరుగైన సేవలు అందిస్తున్నామని, కొందరి నిర్లక్ష్యం వల్ల తరచూ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, 2 రోజుల క్రితం జరిగిన ఘటన మృతదేహం ఎలుకలు కొరకడం దానికి బాధ్యులైన ఎంఎన్ఓ సుధాకర్ను సస్పెండ్ చేస్తున్నామని, అంతకుముందు రోజు జరిగిన చిన్నారి మృతికి కారకులైన ఏఎన్ఎంలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏది ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. నాకైతే ఆమె చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తాను. బాబు కావాలని అడుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి సార్ చెప్పండి. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా ఆమెకు బాబు కావాలంటుంది. ఒకసారి వచ్చి చూడండి సార్, పేషెంట్ ఎంత సీరియస్ ఉంది మరి చూడండి ఒకసారి వచ్చి. నడవసరి తిండలేదు మొత్తంకి. బాబు చూపించాక తినా అంటుంది. ఏం చెప్పాలి మరి? సో హాస్పిటల్లో సేవలు ఈ మధ్య చాలా మెరుగైనాయి. సుమారు 200 నుంచి 250 నుంచి 300 డెలివరీస్ కూడా చేసిన దాఖలాలు వచ్చినాయి. దాన్ని బర్డన్ని దృష్టిలో పెట్టుకొని గైనకాలజిస్ట్ని కూడా, అదేవిధంగా డాక్టర్స్ని కూడా మన ఇక్కడ అందుబాటులో తేవటం జరిగింది. ఆల్రెడీ ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇంకొక డాక్టర్ని కూడా రిక్రూట్ చేయటం జరిగింది. వారు కూడా రిపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక డాక్టర్ కూడా వర్ధన్నపేట నుంచి కూడా గైనకాలజిస్ట్ వస్తున్నారు. సో దాంతో మనకి సేవలు ఇంకా మెరుగ్గా అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కొందరి నిర్లక్ష్యం వలన, అందరూ బాగా చేస్తున్నారు కానీ కొందరి నిర్లక్ష్యం వలన అక్కడక్కడ హాస్పిటల్కి, మన వైద్య సేవలకి కొంచెం బదనాం వస్తూ ఉంది. దానికి సంబంధించిన ప్రాథమిక విచారణలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అక్కడ మార్చిలో ఎక్విప్మెంట్ ఉన్నా కానీ ఆ బాడీని సరిగా ఎక్విప్మెంట్లో పెట్టకపోవటం వలన ఆ రకంగా ఆ బాడీ తయారైంది. దానికి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎంఎన్ఓ సుధాకర్ డాక్టర్ కూడా రాశారు మార్చిలో పెట్టమని చెప్పి. మార్చిలో తీసుకుపోయిన తర్వాత ఎక్విప్మెంట్ ఉంటే ఎక్విప్మెంట్లో పెట్టాలి, ఏమంటారు ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టాలి. ఆ ఫ్రీజర్ బాక్స్లు 2 ఉన్నాయి, పనిచేస్తున్నాయి. కానీ అంత నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఒక ఇర్ఫానా కేసు డెలివరీలో మనకు ఒక గైనిక్ డాక్టర్ బాగానే చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఏఎన్ఎం యొక్క నిర్లక్ష్యత కొంచెం, అంటే ఇన్ఫామ్ చేయటంలో, డాక్టర్కి ఎప్పటికప్పుడు పరిస్థితి ఇన్ఫామ్ చేయటంలో కొంత సమయం తీసుకుంది కాబట్టి కొంత జరిగిందని తెలిసింది. బట్ హవెవర్ వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. బట్ ఏది ఏమైనా కొంచెం మంచి సేవలు, కేసీఆర్ కిట్, అమ్మఒడి ప్రోగ్రాం తర్వాత మనం 3 మెన్ కమిటీ వేసుకొని సిహెచ్సిస్లో కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ అక్కడ ఎక్కడైతే మనకు డెలివరీస్ బర్డన్స్ ఉన్నాయో ఆల్రెడీ మనకు ఒక 50% నుంచి ఇప్పుడు 70% వరకు డెలివరీస్ పెరిగినాయి. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా పెంచుకోవటం జరిగింది. డాక్టర్లు కానీ మెటీరియల్ కానీ పెంచుకోవటం జరిగింది. సో దీన్ని ఈ విధంగా కొంచెం మనం ఇంకా ఎక్కువగా తీసుకుపోతూ, మరి ఈ మధ్య ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మెయిన్ ఏరియా హాస్పిటల్ మనకి ఎక్కువ బర్డన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సరిగా సిబ్బంది పనిచేసే విధంగా మరి సీసీటీవీ కెమెరాస్ కూడా మనం త్వరలో 1 వీక్ 10 డేస్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఇక్కడ పెడతాం. సో దట్ మనకి ఇక్కడ మంచిగా బిహేవియర్ ఉండే విధంగా, సేవలు పేషెంట్స్కి మంచిగా మాట్లాడే విధంగా, ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం లేకుండా చేయడానికి సీసీటీవీ కెమెరాస్ కూడా పెడదాం అనుకుంటున్నాం. అదేవిధంగా బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా, డాక్టర్స్కి బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా పెడుతున్నాం. అదేవిధంగా అడ్వాన్స్ రోస్టర్, అంటే ఇటు డ్యూటీ డాక్టర్స్ కానీ, అదేవిధంగా డాక్టర్స్కి కానీ, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ కానీ ఒక మంత్కి సంబంధించిన అడ్వాన్స్ రోస్టర్, అంటే ఎవరు ఏ డ్యూటీలో ఉంటారనేది సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ వారు చేసిన తర్వాత నా దగ్గర అప్రూవల్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్లోనే డిస్ప్లే చేస్తాం. అండ్ దాని ప్రకారం మళ్ళా అటెండెన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి
సరిగా వచ్చారా లేదా, టైమింగ్ ప్రకారం వచ్చారా లేదా చూసుకున్న తర్వాతనే వాళ్ళకి శాలరీ క్లియరెన్స్, శాలరీ బిల్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ విధంగా వారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. మేము కూడా మంచి సేవలు అందిస్తాం సార్, మాకేం ప్రాబ్లం లేదు అని కూడా డాక్టర్లు కానీ ఇటు స్టాఫ్ నర్సెస్ కానీ చేశారు. బట్ నేను ముందు చెప్పిన విధంగా కొందరి నిర్లక్ష్యం వలన ఈ కొంత అసౌకర్యం కానీ లేకపోతే అనవసరంగా ఈ కొన్ని జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. దానికే ఇప్పుడు రుజువు ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కూడా ఇప్పటికే సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి సేవలు మరి ప్రభుత్వ పరంగా పేదలకి ఏదైతే మనం సేవలు ఉన్నాయో మంచి సేవలు అందించడానికి, ఉత్తమమైన సేవలు అందించడానికి మా డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఎంటైర్ వైద్య సిబ్బంది మరి కృతనిశ్చయంతో ఉన్నాం. బట్ నిర్లక్ష్యం చేసే వాళ్ళకి వదలబోం.